భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. రావణుని కడకు శ్రీరామచంద్రుని పంపున అంగదుడు దూతగా వెళ్తాడు. శ్రీరామచంద్రుని శౌర్య పరాక్రమములు, దైవత్వము, శరణాగత పరాయణత్వం మొదలైన సద్గుణములు వివరించి చెప్తాడు రావణ సభలో. శ్రీరాముని శరణు వేడమంటాడు రావణుని. రావణుడు తేలికగా తీసి పారవేసి శ్రీరాముని నిందిస్తూ అంగదునితో వాగ్వివాదమునకు దిగుతాడు. శ్రీరాముని నిందించినందుకు రావణాసురునిపై ఆగ్రహంతో తన హస్తములను భూమికి అదుముతాడు అంగదుడు. భూమి కంపిస్తుంది. రావణాసురుడి కిరీటములు నెలరాలగా సేవకులు రావణాసురునికి ఆ కిరీటాలు అందిస్తారు. 4 కిరీటాలు అంగదుడు శ్రీరాముడు ఉన్న శివేల పర్వతంపైకి విసురుతాడు. ఆ కిరీటములు శ్రీరాముని పాదముల కాడ పడతాయి. రావణాసురుడు మహాక్రోధంతో అంగదుని కాలు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపమని ఆజ్ఞాపిస్తాడు. మేఘనాథుడు మొదలైన రాక్షసేధులు ఎంత ప్రయత్నించినా అంగదుని పాదం కదపలేకపోతారు. చివరకు రావణుడు కూడా ప్రయత్నించి విఫలుడవుతాడు. అంగదుడు రావణునితో, ఎలాగూ రణరంగంలో ఒక ఆట ఆడించి నిన్ను కడదేర్చిపోతున్నాము అని చెప్పి సభ నుంచి బయటకు వచ్చి రాముని చేర్చాడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు యుద్ధారంభం విందాం. అటువైపు రావణులకు జేజేలు, ఇటువైపు శ్రీరామచంద్రునికి జేజేలు. జయఘోషలతో యుద్ధం ప్రారంభమైంది. శ్రీరామ ప్రతాపము చేత బలవంతులైన వానర సమూహములు మందలు మందలుగా రాక్షస వీరులను నలిపివేస్తూ ఉన్నారు. శ్రీ రఘువీరునకు జయజయధ్వానాలు చేస్తూ మహావేగంతో వస్తూ ఉండగా రాక్షసులు కకావికులైపోతున్నారు. ఈ వార్త విన్నాడు రావణుడు. క్రోధపరవశుడయ్యాడు. వారందరితోటి ఇలా అన్నాడు, ఎవడు ఇప్పుడు యుద్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోతున్నాడో వాడిని నేను భయంకర ఖడ్గంతో నరికివేస్తాను అని. అది విని భీతి లేనటువంటి రాక్షసయోధులు సిగ్గుపడ్డారు. మరలా క్రోధం తెచ్చుకుని యుద్ధం చేయడానికి వెనుతిరిగారు. శివుడు చెప్తున్నాడు, ఉమా, భవిష్యత్తులో వారికే విజయం కలిగినప్పటికీ ఇప్పుడు మాత్రము వానర భల్లూకములు ప్రాణభీతితోటి భయాతురులై పారిపోసాగారు. మహాబలి హనుమంతుడు పశ్చిమ ద్వారం వద్ద మేఘనాథునితోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ ద్వారము ధ్వంసం కాకపోవడంతో ఒక్క ఉదుటను ఎగిరి కోటపైకి చేరుకుని మేఘనాథునిపై విరుచుకుపడ్డాడు. అతని రథమును నుగ్గు చేసి సారథిని చంపేశాడు. ఎగిరి మేఘనాథుని వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నాడు.
ఆ దెబ్బకు మేఘనాథుడు తల్లడిల్లిపోటు చూసి రెండవ సారథి రథము పేతని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. శివుడు చెప్తున్నాడు, హే ఉమా, శ్రీరాముడు ఎంతో కోమల హృదయుడు. ఈ రాక్షసులు వైరభావంతో నన్నే స్మరిస్తూ ఉన్నారు కదా అని వారికి పరమగతిని ఇస్తూ ఉన్నాడు. భవానీ, ఇటు కృపానిధి ఇంకెవరుంటారు చెప్పు? ప్రభువు ఇంత సున్నిత స్వభావుడని, దయానిధి అని తెలిసి కూడా ఏ మానవుడు ప్రమాదములు వీడి ఆయనను భజించడో అట్టివాడు అత్యంత మందమతి, మహా దురదృష్టవంతుడు సుమా. అంగద హనుమలు వెళ్ళిపోయారని వానర భల్లూకములు వెనుతిరిగారు. కానీ రాక్షసులు ప్రదర్శకాల బలమును పొందారు. వారు రావణునకు జేజేలు పలుకుతూ వానర సైన్యంపైకి విరుచుకుపడ్డారు. ఇరువైపులా మహాబలవంతులైన యోధులు ఒకరినొకరు తరిమి తరిమి కొట్టుకోసాగారు. కానీ ఎవరూ ఓటమిని అంగీకరించడం లేదు. అప్పుడు అకంపనుడు, అతికాయుడు అను రాక్షస సేనాధిపతులు తమ సైన్యము వికలమొకట చూసి రాక్షసమాయ ప్రయోగించారు. శ్రీరాముడు అంగద హనుమలను పిలిపించి ఈ రహస్యం చెప్పగా కపివరులైన వారిద్దరూ మహాక్రోధంతో పరిగెత్తారు. కరుణానిధి ప్రభువు చిరునవ్వుతో వెంటనే ధనుసుపై ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. ఒక్కసారిగా మహాప్రకాశము ఉదయించింది. ఈ విధంగా వెలుగు వచ్చిన తరువాత వానర భల్లూక వీరుల భయము, శ్రమ తొలగి ప్రసన్నులయ్యారు. రాక్షస వీరులు కొందరు చనిపోగా కొందరు గాయపడ్డారు. కొందరు కోటలోనికి పారిపోయారు. వానరులు శత్రువుల సైతము ప్రతాపం బాగా చూపించి బాగా మర్దించి ప్రళయగర్జనలు చేశారు. రాత్రి కాగానే వానర సైన్యము 4 దళములు శ్రీరామప్రభువు ఉన్న చోటకి వచ్చాయి. ప్రభువు వారిని కృపాదృష్టితో చూడగానే అందరూ అలసట తీరి స్వస్థత పొందారు. అక్కడ రావణుడు మంత్రులను సమావేశపరిచాడు. వారితోటి మన అర్థసైన్యమును చంపివేశారు, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏ మార్గం అనుసరించాలో శీఘ్రంగా తెలపండి అన్నాడు. రావణ సభలో మాల్యవంతుడని ఒక వృద్ధ మంత్రి, రావణుని మాతామహుడు లేచి అత్యంత నీతివంతమైన పవిత్రమైన మాటలు చెప్పాడు. రావణ, నీవు సీతను అపహరించి తెచ్చినది మొదలు మనకు చెప్పనలవికారి ఎన్నో మహా దుశ్శకునములు కనిపిస్తూనే ఉన్నాయి. వేద పురాణములు ఎవరి కమనీయ కీర్తిని నిత్యము గానం చేస్తూ ఉన్నాయో ఆ భగవంతుడే ఇప్పుడు శ్రీరామునిగా అవతరించాడు. అందుచేత ఆయనతో వైరం వీడి జానకిని శ్రీరాములకు సమర్పించి పరమ సుహృదుడైన శ్రీరాముని సేవించు. మాల్యవంతుని మాటలు రావణుడు విని అతనిని తక్షణమే బయటికి పొమ్మన్నాడు. ముసలివాడవైనావు కానీ లేనట్లయితే నేను ఈ పాటికి నిన్ను సంహరించి ఉంటాను, పో బయటకు అన్నాడు. రావణుని దుర్వచనములు విన్నాడు. మాల్యవంతుడు మనసులో దయానిధి శ్రీరాముడు ఇంక వీడిని సంహరించడకే నిర్ణయించుకుని ఉంటాడు అనుకున్నాడు. లోలోన రావణాసురుణ్ణి దూషిస్తూ వెళ్ళిపోయాడు. అప్పుడు మేఘనాథుడు లేచి, తండ్రి, రేపు ఉదయం నా ప్రతాపం చూడండి. ఈ పలుకులు విన్న రావణులకు కొండంత ధైర్యము ఆనందము కలిగాయి. మేఘనాథుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆనందించాడు. ఇలా సంప్రదించుకుంటూ ఉండగానే తెల్లవారడంతో వానరులు మహాక్రోధంతో ద్వారములను చుట్టుముట్టారు. ఈ వార్త చెవులు పడగానే మహావీరుడు మేఘనాథుడు కోట దిగి డంకా మోగించి వారిని ఎదుర్కొన్నాడు. మేఘనాథుడు ఎలుగెత్తి, రామలక్ష్మణులు, నలనీలులు, సుగ్రీవుడు, అంగద హనుమంతులు, భ్రాతృద్రోహి విభీషణుడు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు నేను వీరందరినీ, ముఖ్యముగా విభీషణుని అవశ్యము హతమార్చదను అంటూ ధనుసును ఎక్కుపెట్టి బాణపరంపరలు వేయసాగాడు. ఆ సమయంలో అతని సమక్షంలోనికి ఎవరూ రాలేకపోయారు. వానర భల్లూకములు తలొక దిక్కుకు పారిపోసాగాయి. యుద్ధభూమిలో మేఘనాథుడు ఆనాడు ప్రాణావశిష్ఠుడిని
చేయని వానర యోధుడు ఎవరూ కనిపించలేదు. ఈ విధంగా బీభత్సం చేసి మేఘనాథుడు భయంకర సింహగర్జన చేశాడు. ఈ విధంగా తమ సైన్యము కకావికలం ఒకటి చూసి పవనసుతుడు హనుమంతుడు మహాకాలుడయ్యాడు. ఆ మహాకాలుడే స్వయంగా వచ్చినట్లుగా మహాక్రోధావేశంతో పరిగెట్టుతూ వచ్చి మేఘనాథుని మీద విరుచుకుపడ్డాడు. ఒక పెద్ద శిలాఖండము అతనిపై వేశాడు. అది చూసి మేఘనాథుడు ఆకాశంలోనికి ఎగిరి తప్పించుకున్నాడు. కానీ అది అతని రథమును, సారథిని, అశ్వములను తునాతునకలు చేసింది. హనుమంతుడు అనేక విధములుగా అతనిని కవ్వించినప్పటికీ అతని మహాశౌర్య ప్రతాపములు మర్మము పూర్తిగా మేఘనాథునికి తెలుసును కనుక అతని సమక్షంలోనికి రాలేదు. తరువాత మేఘనాథుడు శ్రీ రఘువీరుని సమక్షంలోనికి వచ్చి అనేక దుర్భాషలాడాడు. శ్రీరామ శౌర్య సాహసములను చూసి బహువిధముల మాయలను ప్రయోగించాడు. ఈ వినోదం చూసి శ్రీరాముడు నవ్వుకున్నాడు. ఒకే ఒక బాణముతో ఆ మాయనంతా పటాపంచలు చేశాడు. అప్పుడు శ్రీరాముని అనుమతితో లక్ష్మణుడు ధనుర్ధారి అయి మహాక్రోధావేశంతో అంగదాది మహావీరులతో కలిసి సమరాంగణమునకు బయలుదేరాడు. లక్ష్మణ మేఘనాథులిద్దరూ మహాక్రుద్ధులై ఢీకొన్నారు. కానీ ఎవరూ ఎవరిని జయించలేకపోతున్నారు. రాక్షసుడు మోసము, మాయ, అనైతిక అధర్మ యుద్ధము చేస్తూ ఉన్నాడు. భగవంతుడైన అనంతుడు లక్ష్మణుడు క్రోధావేశంతో వెంటనే అతని రథమును ముక్కలు ముక్కలు చేశాడు. సారథిని ఖండఖండములు చేశాడు. శేషుడు అతనిపై బహువిధ ప్రహారములు చేశాడు. మేఘనాథుడు ప్రాణావశిష్ఠుడై మనసులో ఇంకా ప్రాణములకు ముప్పు రాబోతున్నది అనుకొని వీరఘాతి శక్తిని ప్రయోగించాడు. ఇక లక్ష్మణమూర్ఛ విందాము. ఆ మహాతేజోరాశి శక్తి లక్ష్మణుని గుండెకు తగలడంతో అతడు మూర్ఛ పొందాడు. మేఘనాథుడు తనకు సాటి అయిన అసంఖ్యాక వీరులు లక్ష్మణుని లేవనెత్తి తీసుకుపోవాలని భావించారు. కానీ లక్ష్మణుని లేవనెత్తలేక సిగ్గుపడి వెళ్ళిపోయారు. శివుడు చెప్తున్నాడు, ఓ గిరిజ విను. ప్రళయకాలములో ఏ శేషనాగుని క్రోధాగ్నికి చతుర్దశ భువనములు క్షణకాలములో మండి భస్మమైపోయాయో ఆ మహామహితాత్ముని ఎవరు జయించగలరు? శ్రీరామకృప ఎవరిపై ప్రసరించునో వారే ఈ రహస్యం తెలుసుకోగలరు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఏడి అనున్నంతలో ఆంజనేయుడు లక్ష్మణుడిని తీసుకుని వచ్చాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి తమ్ముని చూసి ప్రభు అత్యంత దుఃఖం పొందాడు. జాంబవంతుడు లంకలో సుషేణుడు అను వైద్యుడు ఉన్నాడనేసరికి హనుమంతుడు అతి సూక్ష్మ రూపంలో వెళ్ళి సుషేణుని అతని భవనంతో సహా తక్షణమే తీసుకొచ్చాడు. సుషేణుడు శ్రీరామచరణములకు మొక్కి ప్రణమిల్లి పర్వతము, ఔషధము పేర్లు చెప్పి, ఓ పవనకుమార, ఔషధము తీసుకురమ్మని చెప్పాడు. పవనసుతుడు శ్రీరామచరణములకు మొక్కి ఇప్పుడే క్షణంలో తీసుకువస్తాను అని బయలుదేరాడు. అక్కడ రావణులకు ఈ వార్త గుప్తచారుల ద్వారా తెలిసింది. అతడు వెంటనే కాలనేమి ఇంటికి వెళ్ళి అతనికి ఈ రహస్యం చెప్పి ఈ కార్యమునకు ఎలాగైనా విఘాతం కలిగించాలి అని వ్యూహం వివరించాడు. కాలనేమి శ్రీరామచంద్రుని దివ్యత్వం గురించి చెప్పాడు. ఆ శ్యామసుందరుని హృదయంలో నిలుపుకోమని, నీవు నేను అను భేదము మమత, మోహములు, మూర్ఖత్వమును ఛేదించమని హితబోధ చేశాడు. రావణుడు మహోగ్రుడయ్యాడు. అతనిని దండించబోయాడు. అప్పుడు కాలనేమి తన మనసులో ఈ పాపరాశి దుష్టుని చేతిలో చచ్చుట కన్నా ఆ రామదూత చేతిలో మరణించడం మేలు అనుకున్నాడు. తరువాత కార్యనిర్వహణకు బయలుదేరాడు. హనుమంతుని మార్గములో తన మాయతో సుందర జలాశయము, దేవమందిరము, సుందర ఉద్యానవనము సృష్టించాడు. ఈ అందమైన ఆశ్రమం చూసి హనుమంతుడు ఈ ముని అనుమతితో మంచినీరు త్రాగి కొంత సేద తీర్చుకుంటాను అనుకున్నాడు. కాలనేమి శ్రీరామచంద్ర సద్గుణ గాథ కీర్తించాడు. రామునకు రావణునకు ఘోర యుద్ధం జరుగుతూ ఉన్నది. నిస్సంశయముగా రాముడే జయిస్తాడు. నాకు దివ్యదృష్టి ఉంది.
ఇక్కడ నుంచి అక్కడ జరగబోయేటువంటివి నేను చూస్తూ ఉన్నాను అన్నాడు. హనుమంతుడు అతడిని మంచినీరు అడిగాడు. కాలనేమి తన వద్ద ఉన్న కమండలము ఇవ్వబోగా హనుమంతుడు, స్వామి, నేను ఈ కొద్ది జలంతో తృప్తి పడలేను అన్నాడు. అప్పుడు ఆ ముని సమీపంలో ఉన్నటువంటి సరస్సులో స్నానం చేసి జలపానం చేసి వచ్చినట్లయితే నేను నీకు మంత్రదీక్ష ఇస్తాను అన్నాడు. దీక్ష పొంది నీవు జ్ఞానఫలం పొందుదు గాని అని అన్నాడు. హనుమంతుడు సరస్సులో దిగ్గానే ఒక మొసలి హనుమంతుని కాలు పట్టుకుంది. దానిని సంహరించేటంతలో అది ఒక అప్సరస రూపం పొంది విమానం అధిరోహించి ఆకాశంలోనికి వెళ్ళి ఇలా చెప్పింది: ఓ వానరోత్తమా, నీ దివ్య దర్శనంతో నాకు మునిశాపము తొలగిపోయింది. నీకొక సత్యం చెప్తున్నాను, నమ్ము. ఇతడు ముని కాదు, ఘోర నిశాచరుడు. నీవు ఇతనిని తగు విధముగా శిక్షించు అని పలికి వెళ్ళిపోయింది. హనుమంతుడు ఆ నిశాచరుని వద్దకు వచ్చి, మునివర్య, ముందు మీరు నాకు గురుదక్షిణ, నేను ఇవ్వబోయే గురుదక్షిణ తీసుకోండి, తరువాత నాకు మంత్రదీక్ష ఇద్దురు కానీ అంటూ తన బాలముతో ఆ దొంగముని కాలనేమి మెడను చుట్టి బిగించి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అతడు చనిపోతూ రాక్షస రూపం పొందాడు. రామ రామ అంటూ ప్రాణములు విడిచాడు. అతడు తన నోటితో రామనామము ఉచ్చరించడం చూసి హనుమంతుడు హర్షించాడు. తరువాత హనుమంతుడు సుషేనుడు చెప్పిన పర్వతం గుర్తించిన సంజీవని మూలిక గుర్తించలేక మొత్తము ఆ పర్వతమునే పెకిలించి పట్టుకుని ఆ రాత్రి సమయమున ఆకాశ మార్గంలో వస్తూ అయోధ్య నగరం పైకి వచ్చాడు. భరతుడు ఆకాశ మార్గమున వస్తూ ఉన్నటువంటి ఆ విశాల స్వరూపం చూసి అతడు రాక్షసుడై ఉంటాడని తలుచు విల్లు ఎక్కుపెట్టి ప్రాణహాని చెయ్యని బాణంతో కొట్టాడు. బాణము తగులుగానే హనుమంతుడు హా రామ హా రామ రఘుపతి అంటూ మూర్ఛని పొంది నేలపై పడ్డాడు. రామనామం విని భరతుడు ఆతురతతో అతని వద్దకు వెళ్ళి వికలుడైన హనుమంతుని చూసి అతన్ని మేలుకొల్పుటకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతడు లేవకపోవడం చేత తనలో ఇలా దుఃఖించాడు: నన్ను శ్రీరాముని నుండి ఏ దైవము వేరు చేసిందో ఆ దైవమే నాకిప్పుడు దారుణ దుఃఖము కలిగించింది. త్రికరణ శుద్ధిగా నాకు శ్రీరామ పాదములందు నిష్కల్మష ప్రేమ ఉన్నట్లయితే, శ్రీరాముడు నాపై ప్రసన్నుడైనట్లయితే తక్షణమే ఈ వానరము బాధ నుండి తీరుకొనుగాక అన్నాడు. ఈ మాటలు విన్న కపివరుడు హనుమంతుడు శ్రీరామునకు జయము జయము అంటూ లేచి కూర్చున్నాడు. భరతుడు ఆయనను హృదయమునకు హత్తుకొన్నాడు. భరతుని కోరిక మేరకు క్లుప్తముగా సీతారామ లక్ష్మణ సమాచారములు అంతా చెప్పి వినిపించాడు. విన్న భరతుడు చింతాక్రాంతుడై ఏ సందర్భంలోనూ ప్రభు కార్యములో ఉపయోగపడలేకపోతుంది కదా అనుకున్నాడు. హనుమంతునితో, నాయనా, అక్కడకు చేరుటకు నేను ఒక బాణము సంధిస్తాను. పర్వతంతో సహా నీవు ఆ బాణముపై కూర్చుండి శ్రీరాముని వద్దకు త్వరగా చేరు అన్నాడు. కానీ శ్రీరామచంద్రుని మహత్యం తలుచుకొని భరతుని పాదములకు మొక్కి చేతులు జోడించి, ప్రభు, మీ పరాక్రమము మదిని దాల్చి తక్షణము అక్కడికి చేరుకోగలను అని చెప్పి అనుజ్ఞ పొంది మారుతి బయలుదేరి వెళ్ళాడు. దారిలో భరతుని అమోఘ బాహుబల పరాక్రమము, కోమలతత్వము, సౌశీల్యము, ప్రభు పాదములందు అమిత ప్రీతి తలుచుకొని ప్రశంసించుకుంటూ ఉన్నాడు హనుమంతుడు. ఇక్కడ శ్రీరామచంద్రుడు అచేతనుడైన సోదరుడిని చూసి సామాన్య మానవుని వలె లక్ష్మణునిపై పడి విలపిస్తూ ఉన్నాడు. అయ్యో తమ్ముడు, అప్పుడే అర్ధరాత్రి దాటిపోతూ ఉన్నది, హనుమ ఇంకా రాలేదు. నా గురించి మాతాపితలను చెల్లించావు. ఇలా అరణ్యవాసంలో పాతృవియోగము కలుగునని ముందే తెలిసి ఉన్నట్లయితే నేను తండ్రి గారి ఆజ్ఞను అదెంత పవిత్ర కర్తవ్యమైన నిరాకరించి ఉండేవాడిని. బాబు, నీవు నీ తల్లికి ఒక్కడివే పుత్రుడవు, ఆమెకు జీవనాధారుడు కూడా నీవే. నేను అన్ని విధములా నీ శ్రేయోభిలాషినని
పరమహితైషిణని నమ్మి ఆమె నిన్ను నాకు అప్పగించింది. దానికి ఆమెకు నేనేమి బదులు చెప్పేది అంటూ శోక విమోహితుడై శ్రీరాముడు పలు విధములుగా శోకించాడు. శివుడు చెప్తూ ఉన్నాడు, ఓ ఉమా, శ్రీరాముడు అద్వితీయుడు, అఖండుడు, భక్తులను కరుణించు భగవానుడు. కానీ ఆయన ఇటువంటి లీలలచే మానవోచిత ఉత్కృష్ట లీలలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇంతలో హనుమంతుడు వచ్చి చేరాడు. హర్షాతిరేకముతో శ్రీరాముడు హనుమంతుని హృదయమునకు హత్తుకొన్నాడు. వైద్యుడు సుషేనుడు చికిత్స చేయగా లక్ష్మణుడు ఆనందంతో లేచి కూర్చున్నాడు. ఈ సమాచారం విన్న రావణుడు అత్యంత విషాదవదనుడయ్యాడు. తల బాదుకున్నాడు. వ్యాకుల చిత్తుడయ్యాడు. కుంభకర్ణుని వద్దకు వెళ్ళాడు. ఎన్నో విధములుగా ప్రయత్నించి అతనిని మేలుకొల్పాడు. ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా చెప్పి, నాయన, వానరులు రాక్షస వీరులను ఎందరినో హతమార్చారు. మహాయోధులైన దుర్ముఖుడు, దేవాంతక నరాంతకులు, అతికాయుడు, అకంపనుడు మొదలగు రణధీరులందరూ యుద్ధభూమిలో సమసిపోయారు అని చెప్పాడు. రేపు ఇదే సమయానికి కుంభకర్ణుని వధ మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలు లైక్ చేసి తమ బంధుమిత్రులకు షేర్ చేసి తమ అభిప్రాయములు మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామచంద్రుని కృపాకటాక్షములు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.